గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. కొద్దిగా ఆలస్యంగానే నాకు ఏమనిపిస్తుందనంటే మాధ్యమాలు మన చేతిలో లేవు కనుక ఒక మాధ్యమం తెలుసుకోవాలి మంచిదని దానికి చాలా కష్టపడ్డవాడు తెలంగాణ ఉద్యమంలో రమేష్ దానికి చాలా సమర్థుడు. ఆ మాధ్యమంలో మనం తెలుసుకోవాల్సినంత అస్తిత్వానికి సంబంధించిన అంశాలు, అది రాజకీయ అస్తిత్వమా, సాంఘిక ఆర్థిక జానపద అన్ని అస్తిత్వాలకు సంబంధించిన ఉద్యమ నేపథ్యం దానికి ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది ఒక అంశం. రెండో అంశం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో మనం అందరం శ్రమించిన వాళ్ళమే కనుక ఆనాటి కాలంలో అనేక సంఘాలు ఆయా ఉద్దేశాలతో లక్ష్యాలతో పనిచేసేవి. ఆయా ఉద్దేశాలు లక్ష్యాలతో పనిచేసినవన్నీ కలిపి ఒక సంఘంగా మనము ఆనాడు తెలంగాణనే ప్రాతిపదికగా చేయాలనే దృష్టితో అన్ని సంఘాలను కలుపుకున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏమనిపిస్తుందంటే నాకు, ఆనాడు ఎప్పుడైతే మనం భౌగోళిక తెలంగాణ అనుకున్నామో, ఈనాడు సామాజిక తెలంగాణ ఏదైతే అనుకుంటున్నామో అది ఆనాడు ఏ ఉద్యమాలు ఏ సంఘాలు చేసినాయో అవి తీవ్ర స్థాయిలో చేయాల్సిన అవసరం ఉండి వాటినన్నిటినీ లంఘి చేయవలసిన అవసరం కూడా ఈనాడు ఉంటుంది అని నేను అనిపిస్తూ ఉంది నాకు. రెండు మూడవది ప్రధానమైన అంశం ఏమిటంటే, మనకు నీళ్లు నిధులు పక్కకు పెడితే భాష సంస్కృతి సాహిత్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకా అస్తిత్వము స్థిరపడలేదు అనే ఒక భావన మనకుంది. అది చాలా ప్రధానమైన అంశం. మనకు ఏదో కొంత నడుస్తూ ఉంది, ఏదో గుడ్డిలో మెల్లలాగా మరిచిపోయిన వాళ్ళను స్మరించుకుంటున్నారు అంతే. ఏదో చనిపోయినందుకు జయంతులకు కొద్దిగా నడుస్తుంది కానీ ఒక ఇరుసులాగా నడవటం లేదు. తెలంగాణ బండికి ఉండే అస్తిత్వపు ఇరుసు రోడ్డు మీద నడుస్తున్నట్లు అనిపించడం లేదనిపిస్తుంది. కనుక దానికి చేయవలసిన అంశం ఏమిటంటే, సుంకిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ 11 ఏళ్లలోనైనా ఆలోచించవచ్చు కదా. మనకు ప్రాచీన గ్రంథాలకు అర్థతాత్పర్యాలు లేనివి చాలా ఉన్నాయి, ఒక్కడికి రాదు. ఇప్పటికీ మనకు చిత్రభారతం దగ్గరనో రంగనాథ రామాయణం దగ్గరనో కాదు, అన్ని పుస్తకాలకు అర్థతాత్పర్యాలు లేవు. ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు గైడ్ చదువుకోనో లేకపోతే ఉన్న వాటిని చదువుకొని చెప్తున్నారు. ఆ పనిని మనం పూనుకోవాల్సిన అవసరం, అది మనకు రాబోయే కాలానికి చాలా కీలకమైన అంశం. ఏదో సాహిత్య అకాడమీ రావాలనేందుకు మనం ఇంకో పని చేసుకోవడానికి కృషి చేయవచ్చు, అది చాలా ప్రధానమైనది. అయితే ప్రాచీన సాహిత్యాన్ని చేస్తున్నాం అనుకోకుండా రాబోయే భవిష్యత్తుకు సంబంధించింది కూడా సైమల్టేనియస్గా నడవవలసిన అవసరం ఉంటుంది. మనము వాడేమంటున్నాడు వీడేమంటున్నాడు అని కాదండి, మనం ఉన్నంతకాలం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే మన పని. మనం ఏదో ఉద్యమం వచ్చింది అస్తిత్వం పని అయిపోయిందని కాదు. సముద్రంలో నీళ్లు ఎప్పుడు అలలతో ఎలా ఉంటాయో అస్తిత్వం కూడా అలాంటిదే, ఎప్పుడు కదలికతో ఉండాల్సిందే. స్థిరంగా ఉండదు అస్తిత్వం, చలనపూరితమైనది. చలనపూరితమైన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు అందరం అందులో భాగంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. స్థిరమైనదని కదా. ఇప్పుడు మైకు నేను నిలబడి ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, కానీ టూల్స్ నా దగ్గర లేవు. అది నడిపించే శక్తి ఒకటి ఉంటుంది, దాని పద్ధతిలో ఆ శక్తి నడుస్తూ ఉంటుంది. అందులో నేను ఒక సామాన్యుడు. ఆ దృష్టితో నేను 2 పాయింట్స్ మాట్లాడినాను. 3వ పాయింట్ ఏమనుకుంటున్నానంటే, ప్రధానమైనది అన్ని ఉద్యమాలు మొదటెట్లున్నాయో ఇప్పుడు నడవడానికి కూడా మనకు నాయకత్వాన్ని కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం. నాయకత్వాన్ని కూడా వస్తూ ఉంటాయి, మైలురాలులాగా ఆ నాయకత్వాలు ఆగిపోతూ ఉంటాయి. మళ్ళీ నాయకత్వాన్ని నడిపించుకునే నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మనము కీలక పరిస్థితి ఉంది. మనకు శ్రీనివాసీ పత్రికలో లేడు, మంచి జర్నలిస్టులు ఉన్నారు, మాధ్యమాలు లేకనే కదా ఇప్పుడు ఈ సమావేశానికి 500 ఎంత మంచి మాట్లాడినారు.
అట్లాగే ఒక పత్రిక పెట్టుకుందాము, నలుగురం కలిసి చేసుకుందాము. వేసుకుందాం సార్, వేసుకుందాం. మన మన ఉదాహరణగా మేము సోయి నడిపినామండి తెలంగాణ ఉద్యమంలో. సార్ నేను తెలంగాణ ఉద్యమంలో సోయి పత్రిక నడిపినవాడిని. నేను ఆ సోయి పత్రికకు వేసుకొని పోయేవాడిని. ఎవడు పైసలు ఇచ్చేవాడు కాదు, ఎక్కడి నుంచి వచ్చేది. మన రమేష్ దానికి మనం పని చేయడానికి ఉంటాం కానీ రమేష్ అది కీలకమైన, ఆయన ఆ కాలంలో పనిచేసినవాడు. అందుకో రమేష్ తెచ్చినాం అంటే మనం పని చేద్దాం. అది ఈనాడు ఇక మూడో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి అన్ని మాధ్యమాలు వచ్చి మనం చంపి ఇటు అటు వేసి కొడుతున్నారు. మనకు అన్ని ఛానల్స్ని చూసినప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది లేదు మనకు. కాస్త దాని గురించి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక నాయకత్వము కావాలి, ఒక పత్రిక కావాలి, ఒక ఉద్యమాలు మళ్ళీ కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు అవకాశం. ధన్యవాదాలు.